హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు ట్రెడిషనల్గా నాటు స్టైల్లో ధనియా బిర్యానీని ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. నిజం చెప్పాలి అంటే మన హైదరాబాద్లో దమ్ బిర్యానీ ఎంత ఫేమస్సో బెంగళూరులో ఈ ధనియా బిర్యానీ అంతే ఫేమస్ అండి. మనం రెగ్యులర్గా తినే బిర్యానీస్కి ఈ ధనియా బిర్యానీకి టేస్ట్ వైజ్ చాలా డిఫరెన్స్ ఉందని చెప్పొచ్చు. ఈ దొన్నె బిర్యానీలో యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మంచి ఫ్లేవర్నిచ్చి అదిరిపోయే రుచితో ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మనకి ఆల్ టైమ్ ఫేవరెట్ అవుతుంది. బెంగళూరులోనే కాదండి, ఈ దొన్నె బిర్యానీ హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాస్లో చాలా పాపులర్ ఫుడ్ అని చెప్పొచ్చు. అయితే ఈ దొన్నె బిర్యానీని చిట్టి ముత్యాల రైస్తో హోటల్ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలనిపిస్తుందా? ఇంకా లేట్ చేయకుండా చలో మరి కిచెన్కి. ఈ దొన్నె బిర్యానీకి మనకి ముఖ్యంగా చిట్టి ముత్యాల రైస్ కావాలండి. చూసారా, రైస్ వచ్చేసరికి చిట్టి చిట్టిగా ముత్యాల ఎలా ఉన్నాయో. ఈ బిర్యానీ కోసం నేను 3 కప్పుల వరకు చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను. ఇంకొక విషయం అండి, చిట్టి ముత్యాల రైస్ వలన బిర్యానీకి టేస్టే కాదు, అంతకు మించి గుమగుమలాడే సువాసన కూడా ఉంటుంది. అయితే ఈ రైస్ని 2-3 సార్లు ముందుగానే కడిగి రెడీ చేసుకోవాలి. దానిలోని వాటర్ మొత్తం వంపుకొని ఇప్పుడు ఈ రైస్ని అరగంట పాటు ముందుగా నానబెట్టుకోవాలి. ఇంక ఇవి నానేలోపు నెక్స్ట్ వచ్చేసరికి ఈ బిర్యానీ కోసం నేను 1/2 kg వరకు స్కిన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్కి నీచు వాసన పోయేలాగా కడిగి ముందుగానే రెడీ చేసుకున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఇంకా వీటితో పాటు ఇందులోకి నేను 2 స్పూన్ల వరకు పెరుగు కూడా తీసుకుంటున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఉప్పు, కారం, పెరుగు చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న ఈ చికెన్ని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు బిర్యానీకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, అనాసపు 1, 6-7 వరకు లవంగాలు, ఇంకా ఇందులోకి బిర్యానీ ఆకులు, తర్వాత మరాఠీ మొగ్గ, జాపత్రి వేసుకోవాలి. ఇంకా వీటితో పాటు కొన్ని మిరియాలు కూడా వేసుకుంటే మనం యూస్ చేసే మసాలా ఇంకాస్త ఘాటుగా ఉంటుంది. చివరికి ఇందులోకి షాజీరా వేసుకోవాలి. ఇంకా ఈ బిర్యానీ దినుసులన్నీ వేసిన తర్వాత ఇందులోకి ఎటువంటి వాటర్ వేసుకోకుండా ఇప్పుడు మిక్సీని పట్టుకుని ఫైన్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ బిర్యానీకి ఈ మసాలా వల్ల చక్కటి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ప్యాన్లోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 6-7 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. చిన్న కట్టంత కొత్తిమీర, చిన్న కట్టంత పుదీనా వేసుకోవాలి. వీటిని వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటికున్న పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం డైరెక్ట్గా మిక్సీ పట్టుకునే బదులు ఈ విధంగా ఫ్రై చేసుకోవడమే ఈ బిర్యానీకి ఉన్నంత స్పెషల్ అన్నమాట. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కాసేపు చల్లార్చుకొని ఇంకా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే మనకు కావాల్సిన పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి, ఈ విధంగా మనం ఈ పచ్చిమిర్చిని, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత నేను మీడియం సైజులో ఉన్న టమాటోని ఇదిగోండి చిన్న ముక్కలుగాను, అదేవిధంగా 2 వరకు ఆనియన్ను మనకి బిర్యానీకి కావాల్సిన విధంగా కట్ చేసుకుని ముందుగా రెడీ చేసుకున్నాను. ఇంకా కుకింగ్ ప్రొసీజర్లోకి వస్తే కాస్త వెడల్పుగా ఉన్న బిర్యానీ పాత్రను స్టవ్ మీద పెట్టుకుని ఇందులోకి 1 గిన్నె ఆయిల్ వేసుకోవాలి. కొన్నిటి వరకు బిర్యానీ దినుసులను కొద్దిగానే వేసుకోవాలి. ఆల్రెడీ మనం బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈ మాత్రమైతే సరిపోతాయి. సో ఇవి కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటా ఉంటే మనకి 2-3 నిమిషాల్లోనే గోల్డెన్ కలర్కి వచ్చేస్తాయి. ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు ఆనియన్స్తో పాటు ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోవాలి. అయితే ఈ విధంగా డైరెక్ట్గా ఫ్రై చేసుకునే బదులు మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకు కావాల్సిన గ్రేవీ కూడా వస్తుంది. సో 2 నిమిషాల తర్వాత చూడండి, టమాటోస్ నుంచి చక్కటి గ్రేవీ అయితే ఫామ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా టమాటోలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి.
ఈ బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటేనే మంచి టేస్ట్ అయితే వస్తుందండి. సో దానికోసం నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొన్న పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా ఇందులోకి వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అయితే ఇందులో మనం వాటర్ ఏమీ వేసుకోకూడదండి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు చికెన్ నుంచి వచ్చే వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అవుతుంది. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి 5 నిమిషాల్లోపే చికెన్ అయితే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఆయిల్లో చికెన్ ముక్క బాగా సాఫ్ట్గా అయింది అనిపిస్తే ఇప్పుడు ఇంకొకసారి బాగా కలిపేసుకుని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటున్నాం. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని చికెన్ని ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ పేస్ట్ వేయంగానే చూసారా చికెన్ మొత్తం గ్రీన్ కలర్ లోకి వచ్చేసింది. చికెనే కాదండి, మనం ప్రిపేర్ చేసుకునే ఈ దొన్నె బిర్యానీ కూడా మనకి గ్రీన్ కలర్ లోనే ఉంటది. సో మనకి ఈ కలర్ అనేది ఈ మసాలా నుంచి వచ్చింది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇంకా దీనితో పాటు మనం 1 స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. చికెన్ నుంచి ఆయిల్ ఈ విధంగా పైన తేలుతుంది అనిపిస్తే ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన చిటిముత్యాల రైస్ కూడా వేసుకోవాలి. ఇంకా రైస్ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఫ్లేవర్ బిర్యానీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ విధంగా రైస్ ని ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం చూపించే ప్రతి స్టెప్ కూడా బిర్యానీకి మరింత టేస్ట్ అయితే పెంచుతుందండి. అందుకనే ప్రతి స్టెప్ కరెక్ట్ గా ఫాలో అయితే మంచి టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో ఉన్న దొన్నె బిర్యానీ ఇంకా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ముందే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీ కూడా పొడి పొడిగా ఉంటది. ఇప్పుడు 3 కప్పుల వరకు రైస్ వేసుకున్నాం కాబట్టి నేను కప్పుకి 1.5 కప్పు వరకు అంటే ఆల్మోస్ట్ 4.5 కప్పుల వరకు వాటర్ పోసుకున్నాను. ఇంకా ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. ఇదంతా కలిసేంత వరకు ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఇంకా ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకుని ఇప్పుడు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో అవసరం అనిపిస్తే అడుగంటుకోకుండా 1-2 సార్లు తిప్పుకున్నా సరిపోతుంది. ఈ బిర్యానీ కుక్ చేసుకునేటప్పుడే కిచెన్ మొత్తం గుమగుమలాడిపోతుందండి. మనం వేసిన మసాలా ఒకటి, తర్వాత కొత్తిమీర పుదీనా పేస్ట్ వల్లే ఇంతటి అరోమా వచ్చేస్తుంది. సో వీటిని ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనం వెయిట్ చేస్తున్న హోటల్ స్టైల్లో దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ దొన్నె బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఎక్కడ మెత్తగా లేకోకుండా చక్కగా బిర్యానీ పొడి పొడిలాడుతూ అదిరిపోయే రుచితో ఉంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ బిర్యానీని సర్వ్ చేస్తే తిన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి ఫేవరెట్ అయిపోవాల్సిందే. ఇంకా ఈ బిర్యానీ కోసం అయితే నేను చికెన్ కబాబు, రైతా అన్ని ప్రిపేర్ చేశానండి. కంప్లీట్గా హోటల్ స్టైల్లో సెటప్ అంతా ఇంట్లో చేశాను. ఇంకా మా ఇంట్లో తిన్న మా పిల్లలు కానీ మా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తిన్నారు. వాళ్ళైతే నేను ఈ బిర్యానీని ఎక్కడో హోటల్ నుంచి తెప్పించి వీళ్ళకి సర్వ్ చేసాను అనుకుంటున్నారు. అంతలా టేస్టీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేస్తారు కదా.